హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఇది 2025లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనే దానికి మీద వీడియో అండి. స్టార్టింగు ఇలాగ రాట వేసామన్నమాట. స్వామికి పందిరి వేసేటందుకు ముందర రాట వేశారనమాట. నెక్స్ట్ వినాయక చవితి రోజు నేను పందిరి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వినాయక చవితి రోజు మాట వెళ్తున్నాను. వెళ్ళేటప్పటికి ఇలా పూజ అనేది స్టార్ట్ చేశారు పంతులు గారు. ఉన్నన్ని రోజులు చాలా చాలా అద్భుతంగా రోజు పూజలు అనేవి చేసేవారండి. కమ్యూనిటీ కుర్రాళ్ళకి ప్రతిరోజు కంపల్సరిగా పూజ నిర్వహించేవారు. అది కాక దంపతులు వచ్చి చేయించుకునేవారు. ఆదివారం రోజు ఇలాగ భోజనాలు అనేవి ఏర్పాట్లు చేశారండి. అన్నదానం అంటారు కదా, దాన్ని చేశారనమాట. సో మా వారు కూడా వెళ్ళారు హెల్ప్ చేయడానికి. అది వెళ్ళేసి వచ్చారు. నేను కూడా 10 o'clock అలా వెళ్ళాను హెల్ప్ చేద్దామని. కానీ అప్పటికే ఈ పిల్లలు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలా వరకు అంటే జెంట్స్ వంట పనిలో వాళ్ళు ఉన్నారండి. తిను సీతా మహాలక్ష్మి గారు తినే ఈ విగ్రహాన్ని మనకి ధన సహాయం చేశారండి ఈ సంవత్సరం పందిరి దగ్గర విగ్రహాన్ని. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా హాయ్ చెప్పారండి అందరికీ. కానీ అక్కడ మూవీ తాలూకా సాంగ్స్ వేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి నేను ఇలాగా మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ వంట ఏర్పాట్లన్నీ కూడా నేను వెళ్ళేటప్పటికి అక్కడ లేడీస్ ఎవరు లేరండి. అందరూ కూడా అన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. నేను అక్కడికే వెళ్ళిపోయాను. సో ఇదంతా రికార్డ్ చేశాను. తిను ఏంటి ఇక్కడ హెల్పర్గా చేస్తున్నారనమాట. ఇక్కడ ప్రసాదం స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం అన్నవరం ప్రసాదం అనేది స్పెషల్గా ఇక్కడ ప్రిపేర్ చేస్తారండి. తిను సుధీర్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాడు. తను అక్కడ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ అబ్బాయిని. డాన్స్ బాగా చేస్తాడంట, తగ్గేదేలా అంటున్నాడు అనమాట. మా ట్యూషన్ పిల్లలందరూ అండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయమని అడిగారు. నెక్స్ట్ ప్రభా అండి. ఇంకా ఇక్కడ అందరూ కూడా విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా చదువుతున్నారండి. ప్రతిరోజు కూడా చదువుతారండి. మణిద్వీప వర్ణన, విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ కూడా చదువుతున్నారు. మేయర్ గారు ఇంకా రావడానికి టైం ఉందని మేము అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈలోగా మేయర్ గారు వచ్చారండి. అదిగోండి అందరూ వెల్కమ్ చెప్పడానికి అందరూ వెళ్ళారు. సో దే ఆర్ ఆల్ కమింగ్ అండి. వాళ్ళు వస్తున్నారు. ఇతనే మేయర్ గారు అండి, విశాఖపట్నం మేయర్ గారు. ఆయన పేరు పేలా శ్రీనివాసరావు గారండి. ఇంతకుముందు ఇక్కడ మాకు కార్పొరేటర్గా చేసేవారు. ఏకగ్రీవంగా మేయర్గా ఎన్నికయ్యారండి. ప్రెసెంట్ విశాఖపట్నం మేయర్ గారు అనమాట తను. మా కాలనీకి సంబంధించిన ఏదైనా డ్రైనేజ్ సిస్టమ్ అని కానీ రోడ్స్ కానీ వీటన్నిటికీ శాంక్షన్ చేయిస్తూ ఉంటున్నారండి. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఆయన డాష్ మీదకి వెళ్ళిన తర్వాత గౌరవపూర్వకంగా అందరూ సాల్వా వేసి సత్కారం చేశారు. భోజనాలు ఎదుగోండి. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే ఒకే కొన్ని 2 బకెట్లో పెట్టి వడ్డిస్తున్నారండి. హితేష్ వాళ్ళ డాడీ అనమాట. అందుకే నవ్వు వచ్చిందనమాట. నేను 2 రకాలని చెప్పేసి అంటే కాదండి ఒకటే మేడం 2 బకెట్లు వేసి వడ్డిస్తున్నామని చెప్పారు. ఫన్నీగా అనిపించి నవ్వు వచ్చిందనమాట. సో మధ్యాహ్నం విపరీతమైన క్రౌడ్స్ వచ్చేసాయండి. చాలా చాలా అద్భుతంగా భోజనాలు అయ్యాయి. ఈవినింగ్ అనమాట విష్ణు సహస్రనామం, మణిద్వీప వర్ణన, లలిత సహస్రనామం, అది కాక దేవుడి పాటలన్నీ కూడా చాలా చక్కగా పాడేవారు అనమాట. అందరి వాయిస్లు చాలా బాగుంటాయి అన్నమాట. నేను ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడు వెళ్ళేదాన్నండి. ఎందుకంటే నాకు ట్యూషన్స్తో బిజీ కదా. తిను హితేష్ వాళ్ళ సిస్టర్ అండి. ఎంటైర్ ఫ్యామిలీ నాకు తెలుసు. తిను అరుణ గారు మన సబ్స్క్రైబరేనండి. సబ్స్క్రైబర్తో ఇంటరాక్షన్ అనేది అవసరమని యూట్యూబ్ చెప్పడం వల్ల నేను అందరినీ పరిచయం చేస్తున్నాను అనమాట. ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అందరూ కూడా సబ్స్క్రిప్షన్స్ అన్నీ చేసుకున్నారు. పూజ అవుతూ ఉందండి. సో ప్రతిరోజులాగే ప్రతిసారి కూడా మంచి వెరైటీ పూజలండి. ఆకు పూజ ఒక రోజు చేశారనమాట గరికతోటి. ఈ విధంగా పంతులు గారు అలాగా ప్రిపేర్ చేశారండి. 108 దీపాలతోటి అలంకరణ చేసాము. మరుసటి రోజు ఇక్కడంతా కూడా
కుంకుమ పూజలు జరిగాయండి. ముందు రోజు 108 దీపాలతోటి వెలిగించాము శివుడి తాలూకా ఇది. మరుసటి రోజేమో ఇక్కడ కుంకుమ పూజలు జరిగాయన్నమాట. చాలా బాగా జరిగాయండి. నేను అసలు దేనికి ప్రిపేర్ అవ్వలేదండి. ఎందుకంటే ఇంట్లో మా హస్బెండ్ కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం వల్ల ఏ సామాను నేను తీసుకురాలేదు. దట్టు ఇది ఫస్ట్ టైం అండి నేను కుంకుమ పూజ అనేది ఇదే లైఫ్లో ఫస్ట్ టైం చేయడం అనమాట. కానీ అక్కడికి నేను మామూలుగా వెళ్ళినా కూడా నాకు లక్ష్మీ ఆంటీ గారు మొత్తం అన్నీ సామాగ్రి ఇచ్చేసారు. చేసుకోరా పర్వాలేదని. ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా నాకు చాలా సహకరించారండి. కుంకుమ పూజ చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కూడా నేను తీసుకెళ్ళలేదు. కానీ క్రాంతి గారు వాళ్ళు ఇచ్చారనమాట. పర్లేదమ్మా కొట్టండి కొబ్బరికాయ అనేసి. సో ఇది అనుపు రోజు అండి. స్వామిని ప్రిపేర్ చేస్తున్నారు అనపడానికి ఊరేగింపుకి. అదిగోండి ఊరేగింపు వెళ్ళింది. ఇప్పుడు ఈ సెంటర్లోకి వచ్చిందండి. ఆ జంక్షన్లో ఊరేగింపు వెళ్తుంది ఆ వీధిలోకి. సో స్వామిని పంపించేటప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. వచ్చేటప్పుడు ఆయన్ని తీసుకొచ్చేటప్పుడు ఎంత సంతోషపడతామో ఆయన్ని దిగబెట్టేటప్పుడు అంత బాధపడతామండి. ఎందుకంటే స్వామిని పంపించడానికి మనసు అయితే అస్సలు ఒప్పుకోదు. కానీ అంతటి శక్తి స్వరూపుణ్ణి ఎక్కువ రోజులు అయితే మనం భరించలేము కదా, మానవ మాతృలం కదా. అందుకని నిమజ్జనం కంపల్సరీగా చేయాలని అదొక ఆచారం అనమాట. సో ఊరేగింపు మా వీధిలోకి వచ్చిందండి. సాంగ్స్ అనేవి మామూలు పెట్టలేదు. మన వీధిలోకి ఎంటర్ అయ్యేటప్పటికి స్టార్టింగే మ్యాడ్ సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్తో స్టార్ట్ చేశారు. హిమ గారు చాలా బిజీ షెడ్యూల్లో కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. తనకి హాయ్ చెప్పాను నేను. సో నేను ఎందుకు వెళ్ళలేదంటేనండి, ఇది మ్యాడ్ మూవీ సాంగ్ అని చూడండి. ఎందుకంటే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాది ఇంకా అస్సలు కొత్త ఛానల్ కదండి, మానిటైజేషన్కి అది ప్రాబ్లం అవుతుందని, కాపీరైట్ అది వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. యాక్చువల్గా నేను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందేనండి. కానీ కొంచెం ఆటంకం రావడం వల్ల వెళ్ళలేకపోయాను అనమాట. లేకపోతే డాన్స్ అయితే చాలా చాలా ఇష్టం అండి. ఏవో ఒక స్టెప్లు వేస్తాను అనమాట. పర్ఫెక్ట్ అయితే కాదు. అదే స్వామి మా వీధిలోకి వచ్చారండి. ఎంత కన్నుల పండుగగా ఉందో అనమాట. దగ్గర నుంచి చూస్తే ఆనందమే చాలా వేరుగా ఉంటుందండి. స్వామిని బుజ్జిగా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు కదా గణపతి. సో ఇప్పుడు ఓరోరి సాంగ్, అదే యోగి సాంగ్ ఒకటి కావాలని ఇందాక నుంచి ఒక ఆయన చాలా అడుగుతున్నారనమాట. చూపిస్తాను. ఇదిగోండి వీళ్ళందరూ మా నైబర్స్ అండి. వీళ్ళు ఇదిగోండి గెంతుతున్నారు. స్టార్ట్ అయిపోయింది. ఏగో ఆ చెక్ షర్ట్ అతను చాలా పెద్ద ప్రభాస్ ఫ్యాన్ అంటండి. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ సాంగే కావాలని అడుగుతున్నారనమాట. హుక్ స్టెప్ వేసేస్తున్నారు అందరూ అనమాట. ఇంకా ఆయనకి ఆ ఒక్క స్టెప్ అనమాట. చూద్దరు కానీ వీడియో అందుకే ఎక్కువసేపు ఎందుకంటే ఉంచానండి, మీకు అందరికీ బోర్ కొడుతున్నా కూడా. కానీ ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నైట్ 9:30, 10 అవ్వస్తుందండి. కానీ అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి. వాళ్ళు చాలా, ఎందుకంటే ఈ అనుపు రోజు అంటే చాలా హెవీగా ఉంటుందండి వర్క్ అనేది. అయినా వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా గెంతుతున్నారో చూడండి. అంతే స్వామి ఎక్కడి నుంచి వాళ్ళకి ఎనర్జీ ఇస్తారంటే పిల్లలందరికీ ఇస్తారు, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. లేడీస్ అందరూ కూడా అక్కడ నిలబడ్డారండి. ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది కదా అని నేను అనుకుంటూ ఉంటాను. కానీ వాళ్ళు చెయ్యరు. కొంతమంది పిల్లలు వచ్చారు, ఇప్పుడిప్పుడే ఎంటర్ అయ్యారండి ఈ బ్యాచ్ అంతాను. వీళ్ళు చూసారా, వీళ్ళు కూడా సాంగ్కి చేస్తున్నారు. ఈ చెక్ షర్ట్ ఆయనకి మాత్రం, ఆ సాంగ్ మాత్రం అస్సలు ఆయన కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. సాంగ్ అంతా చేస్తారనమాట. ఒకవేళ అప్పుడప్పుడు చేయలేకపోయినా చెయ్యని ఒక్కసారి అయితే హుక్ స్టెప్ అయితే చేస్తున్నారనమాట. అదిగోండి చూసారా. సో వెరీ వెరీ ఎనర్జెటిక్ సాంగ్ అండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. సో మా వాళ్ళందరూ కూడా ఒక పక్క నిలబడ్డారనమాట. లేడీస్ అందరూ కూడా అక్కడ నిలబడ్డారు. ఆ అమ్మాయి చేసి అక్కడ అలసిపోయినట్లుంది. ఫస్ట్ సాంగ్కి చేసింది కదా, తను చాలా బాగా చేశారండి. అందరూ చాలా బాగా చేశారు. సో ఇంకేంటండి, ఎందుకంటే వినాయకుడికి ఇంతలాగా మనం
చాలా ఊరేగింపు అది చేస్తాం చెప్పండి. ఎందుకంటే ఆయనకి ఊరేగింపు చేసి ఆయన చాలా చాలా హ్యాపీయెస్ట్గా చక్కగా మంచి మూడ్లో ఉండేటప్పుడు టింగుమని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారండి. ఆయనకి తెలియకుండానే నిమజ్జనం అయిపోద్దా అని అనిపిస్తుంది. ఇలాగ శిరీష అనమాట, తను వచ్చి తీసుకెళ్దామని ట్రై చేస్తుంది వీళ్ళందరికీ. లక్ష్మి గారు చేస్తారండి, ఆ శారీ కట్టుకున్న ఆవిడ చాలా బాగా డాన్స్ చేస్తారు. కానీ ఈరోజు ఎందుకో మరి చేయట్లేదు. ఏమీ చేయొద్దు కానీ నువ్వు బట్టలు ఇటు అటు ఇటు అటు జరిపినట్టు చేయి, కర్టన్స్ అవి అన్నట్లుగా చెప్తుంది శిరీష. కానీ ఆంటీ, సీతామహాలక్ష్మి ఆంటీ ఏంటి నేను రానమ్మా నేను రాను అంటున్నారు చేయడానికి. పాపం శిరీష ఇంకో సాంగ్ అండి. ఆ సాంగ్ ఏంటో అంటే అదిగోండి ఆ సాంగ్ అనమాట. చెప్పినా కూడా ప్రాబ్లమేనండి. యూట్యూబ్లో ఎటు నుంచి ఏది పడిపోద్దో తెలియదు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సి అనమాట. ఎందుకంటే చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేసింది ఇప్పుడు యూట్యూబ్. కంపల్సరీ ఫాలో అయితే వరాలి. అందుకని మీ అందరికీ నేను సాంగ్స్ అది పెట్టలేకపోతున్నందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అందరికీ. సో వీళ్ళిద్దరూ మాత్రం సరైన టైంకి ఆ ప్లేట్లు ఏదో తీసుకొచ్చారండి. అందులో ఏటి ఉన్నాయో తెలియదు కానీ సాంగ్కి మాత్రం రెడీగా ఉన్నాయన్నమాట. సువర్ణ గారు ఊళ్ళో లేరండి. వాళ్ళ హస్బెండ్ రవికుమార్ గారు ఇంకా చాలా చాలా ఎనర్జెటిక్గా గెంతుతున్నారు అనమాట. తర్వాత స్టెప్ వేస్తారు చూడండి, సరిగ్గా ఆ టైంకి ఇంకో స్టెప్ కూడా వేశారు. సువర్ణ గారు మిస్ అయ్యారండి. సువర్ణ గారు తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోలో మీకు పరిచయం చేశాను. వాళ్ళ హస్బెండ్కి ఇక్కడే చూపిస్తాను. రవికుమార్ గారు కూడా చాలా ఇప్పుడు వేస్తారు చూడండి, స్టెప్ వస్తారు చూడండి, అదిగోండి. ఆహా, ఈయన ఫ్రీక్వెంట్గా టూర్స్ వెళ్తూ ఉంటారండి. చాలా చాలా ఫన్నీగా ఎప్పుడు చాలా చాలా అంటే సరదాగా ఉండే మనిషి అండి. చాలా ఎప్పుడు ఎక్కువ కోపిస్ట్ అయితే కాదండి అని అనుకుంటున్నాను నేను, తెలియదు నాకు. వీళ్ళందరూ కూడా అండి, వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలీదు. మళ్ళీ శిరీష ట్రై చేసింది కానీ బిందు గారు వెళ్ళట్లేదండి. తను శారీ కట్టుకొని ఉన్న డ్రెస్ వేసుకుని ఉంటే వేసినేమో, కానీ ఎప్పుడు వేయరండి. హేమగారు చాలా చాలా కామ్గా వేయరండి. నాకు చాలా ఇష్టం తనంటే. నెక్స్ట్ ఎందుకంటే ఒక పెద్దల తరహాగా చక్కగా చాలా దీనిగా ఉంటారండి, డీసెంట్గా. అందుకే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఇక వీళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చింది చూడండి. వాళ్ళిద్దరూ వెళ్తున్నారా, డ్యాన్స్ వేస్తారు, అంత ఫోర్స్గా వెళ్తున్నారు. వేసేస్తారేమో అనుకున్నాను, అస్సలు లేదా, అంతే ఫోర్స్గా అటువైపు ఒకరు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇటువైపు ఒకరు వచ్చారనమాట. వాళ్ళని ఎంతసేపు అడిగినా మళ్ళీ ఆంటీ వెళ్ళి అడుగుతున్నారు కానీ వేయట్లేదండి. వాళ్ళు కూడా వేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే రెగ్యులర్గా డాన్స్ చేసే వాళ్ళు చేస్తే ఒకలా ఉంటుంది, ఎప్పుడు చేయకుండా మనలాంటి హౌస్ వైఫ్స్ అనేది చేస్తే కనుక ఒక ఒక ఎంజాయ్మెంట్ ఉంటుందండి. ఎక్కువ ఏమి చేసే అక్కర్లేదు, జస్ట్ ఒక స్టెప్ ఇలాగా అంటే చాలండి. అదే అన్నారు కానీ వీళ్ళెవరు అస్సలు వెళ్ళట్లేదండి. డాన్స్ అయితే ఎవరు చేయలేదు. నేను చాలా మిస్ అయ్యానండి డ్యాన్స్ని. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే జనగణమన పాడడానికి రెడీగా ఉన్నట్టు అక్కడ నిలబడ్డారనమాట. అందరూ చూడండి లైన్గా, అక్కడ కాదు ఇక్కడ ముందుకు వచ్చి నిలబడండి అని చెప్పేసి ఒకరికొకరు సర్ది చెప్పుకుంటున్నారు. ఇంత చూస్తే అందరూ అక్కడ నిలబడడానికి వాళ్ళు చక్కగా నిలబెట్టుకుంటున్నారు అనమాట. కాసేపట్లో జనగణమన మొదలవుతుంది అన్నట్టు అందరూ. సో ఇక్కడ గెంతుతూనే ఉన్నారండి. ఇదిగో తాతగారు కూడా లైన్లో నిలబడ్డారు, అదైనా పాడతారేమో అనుకున్నాను. సో ఇప్పుడు ఇంకొక సాంగ్కి చేస్తున్నారండి, చాలా బ్లాక్ బస్టర్ మూవీ సాంగ్. ఆ అబ్బాయి వెళ్ళి ఆ ఆంటీ వాటర్ బాటిల్తో నీళ్ళు తాగుతుంటే తెచ్చేసి ఆ సాంగ్కి డ్యాన్స్ చేశారనమాట. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంత కష్టపడి వాళ్ళు చేసినందుకనే నేను వీడియో తీశాను. ఆ వీడియోని మీరు స్కిప్ చేస్తూ చూసినా కూడా నేనేమీ ఫీల్ అవ్వను, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి చేసినందుకు నేను వీడియో చేశాను. ఎడిటింగ్ చేయడం కూడా చాలా కష్టమేనండి, ఎందుకంటే లెంగ్దీ సాంగ్స్ కదా, అన్నిటినీ కట్ చేశాను. వాళ్ళు కష్టపడి ఈ పాప శ్రీలీల ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా, దానికి చేసిందండి. చాలా బాగా చేసింది, తను ఒక్కదే చేసింది, హుక్ స్టెప్ చేసింది. సో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.